SMS నారద టీవీకి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారండి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ రాకేష్ గారు ఉన్నారు. డయాబెటీస్ గురించి మనం డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు డయాబెటీస్ అంటే చాలా వరకు చాలా మంది భయపడుతూ ఉంటారు. అది వచ్చింది అంటే దానికి కంటిన్యూషన్ మెడిసిన్ వాడాల్సి ఉంటుంది అనేసి. సో ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి అది ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు మెడిసిన్ వాడితే బాగుంటుంది, అసలు దానికి రివర్స్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, వాటి గురించి అడిగి డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. అసలు ఈ రివర్సల్ డయాబెటిక్స్ అంటే ఏంటి సార్, వీటి గురించి ఒకసారి వివరించండి. సో డయాబెటీస్ అంటే ఇప్పుడు అందరికీ తెలుసు. సో డయాబెటీస్ రివర్సల్ ఇది కొంచెం కొత్తది. సో డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం మెడిసిన్స్ అన్ని ఆపేసి ఒక 3 months అయిన తర్వాత చెక్ చేసుకుంటే మన డయాబెటీస్ కంప్లీట్గా నార్మల్ వాల్యూస్ ఉన్నాయి, అప్పుడు దీన్ని డయాబెటీస్ రివర్సల్ అని అనొచ్చు. అంటే రివర్సల్ మీన్స్ అంటే వచ్చిన తర్వాత గుర్తించవచ్చు. సో వీటిని గుర్తించవచ్చు అంటే మెయిన్ ఏంటంటే రివర్సల్ ఎందుకు అంటున్నాం అంటే క్యూర్ కాదు. ఇది అందరూ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నా. క్యూర్ కాదు, జస్ట్ ఇది రిమిషన్. అంటే వచ్చింది మళ్ళీ దాన్ని కొంచెం రివర్స్ చేస్తాం, అంటే ఒక స్టేజ్ వెనక్కి తీసుకెళ్తాం నార్మల్ స్టేజ్కి. సో నార్మల్ స్టేజ్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం 3 మెడిసిన్స్ వాడతారు చాలామంది, ఇన్సులిన్ వాడుతుంటారు. బట్ ఎవరైతే ఈ మెడిసిన్స్ ఇన్సులిన్ కంప్లీట్గా ఆపేసి 3 months అయిన తర్వాత చెక్ చేసుకున్నప్పుడు ఈ డయాబెటిక్ వాల్యూస్ అన్నీ కనుక అంటే ఫాస్టింగ్ 100 లోపు, ఆఫ్టర్ ఫుడ్ అంటే పోస్ట్ పెండల్ బ్లడ్ గ్లూకోజ్ వాల్యూస్ అంటాం ఈ 140 కన్నా తక్కువ, అలానే 3 month యావరేజ్ HbA1c అంటాం ఈ వాల్యూ <5.7, ఈ 3 వాల్యూస్ అచీవ్ చేస్తే మందులు ఏమీ లేకుండా అప్పుడు దీన్ని రివర్సల్ అని అనొచ్చు మనం. ఈ రివర్సల్ డయాబెటీస్ అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది? సో అందరికీ సాధ్యం కాదు. సో ఇందులో మనం మెయిన్ కన్సిడర్ చేసేది ఏంటంటే సో ఎన్ని ఇయర్స్ అయింది వచ్చి. సో ఎవరిలో అయినా పాసిబుల్, కానీ స్టిల్ లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ఎవరిలో పాసిబుల్ అనేది మెయిన్ ఎర్లీగా అంటే ఒక ఫస్ట్ 3 to 5 years అంటే డయాబెటీస్ వచ్చిందని తెలిసిన తర్వాత ఫస్ట్ 3 to 5 yearsలో వాళ్ళకి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది రివర్స్ చేసుకోవడానికి. దీనికన్నా లేట్గా కూడా ఉంటుంది, కానీ మనం ఎక్కువ మంది అచీవ్ చేసిన వాళ్ళని చూసిన వాళ్ళలో ఎక్కువ మంది వీళ్ళు ఫస్ట్ 3 to 5 years లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. మరి ఇది ఏ వయసు వారిలో వచ్చిన డయాబెటీస్కి తిప్పి కొట్టొచ్చు అంటారు? సో డయాబెటీస్ అంటే మోస్ట్ కామన్గా type 1, type 2 అని 2 types ఉంటాయండి. సో type 1 అనేది బాగా చిన్నపిల్లల్లో వస్తుంది. type 2 అనేది అడల్ట్స్ అంటే 20s తర్వాత యూజువల్గా కామన్గా వస్తుంది. సో ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్. type 1 అనేది ఏంటంటే ఎక్కువగా ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ అంటాం. అంటే ఇందులో ప్యాంక్రియాస్ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. ప్యాంక్రియాస్లో ఈ ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఉంటాయి, బీటా సెల్స్ అంటారు వీటిని. ఈ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోవటం వల్ల వీళ్ళలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. సో వీళ్ళలో రివర్సల్ అనేది ఇంపాసిబుల్, జరగదు. అలానే type 2 డయాబెటీస్ మోస్ట్ కామన్ అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళందరిలో చూసే కామన్ డయాబెటీస్. అందులో కూడా మోడీ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి, కానీ కామన్గా ఉండేది type 2 డయాబెటీస్. ఈ type 2 డయాబెటీస్ మాత్రం రివర్సల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇందాక చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ అనేది ఈ మధ్య కాలంలో అయితే చాలా చూస్తున్నాం. అసలు చిన్నపిల్లల్లో రావడానికి గల కారణాలు ఏంటి? చిన్నపిల్లల్లో అనేది ఆటో ఇమ్యూన్ అంటాం. ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే బాడీనే కొన్ని సెల్స్ ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రొడ్యూస్ చేయటం వల్ల ఇవి ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ని డిస్ట్రాయ్ చేయటం వల్ల వీళ్ళ బీటా సెల్స్ అన్ని చనిపోయి దాని నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది రాక దీనివల్ల ఇన్సులిన్ డయాబెటీస్ అనేది డెవలప్ అవుతుంది వీళ్ళలో. అంటే చిన్నపిల్లల్లో మనము అంటే ఏ ఏజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు సార్ ఈ డయాబెటీస్? 2, 3, 4, 5 years నుంచి, కామన్గా 4 to 5 ఈ ఏజ్లో ఎక్కువగా చూస్తాం మనం. ఓకే. అంటే మనము అంటే చాలా మంది ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అంటే ఇంట్లో పేరెంట్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఉంటే ఆటోమేటికల్గా వస్తుంది అంటారు. అంటే చిన్నపిల్లలు ఆ స్టేజ్లో 2-3 years స్టేజ్లో అటాక్ అవుతుంది కదా, అసలు దేనివల్ల అటాక్ అవుతుంది? ఆటో ఇమ్యూన్ అనేది పేరెంట్స్ నుంచి రాదు, ఎవరి వాళ్ళకే వస్తుంది. సో ఇది జెనెటికల్ కాదు. ఓకే. అంటే ఫుడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా వాళ్ళకి?
వాళ్ళకి? ఫుడ్ ఎఫెక్ట్ ఏ ఉండదండి. ఇది బాడీస్ ఇమ్యూన్ సిస్టంలో డిఫెక్ట్. ఈ ఇమ్యూన్ సిస్టంలో డిఫెక్ట్ వల్ల ఈ బీటా సెల్స్ అనేవి టార్గెట్ అయ్యి చనిపోతాయి. ఓకే. అంటే వీళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ అంటారా చిన్నపిల్లలు? అంటే ఫుడ్ పరంగా ఏమైనా చేంజెస్ చేసుకుంటే? ఫుడ్ కాదు, వీళ్ళు ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. వీళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఓన్లీ ఇన్సులిన్ ఇస్తాం. సో ఇది ఎమర్జెన్సీ. టైప్ 1 డయాబెటీస్ అనేది ఇమీడియట్గా ఇన్సులిన్ అది తీసుకోవాలి. ఇన్సులిన్తో పాటు డైట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, కానీ మెయిన్ 80% ఇన్సులిన్ వేసుకోవాలి. ఇన్సులిన్ కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది. అంటే మరి పెద్దవాళ్ళలో వచ్చినప్పుడు కంపల్సరీ మీరు ఇందాక బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంటున్నారు కదా, అది ఎక్కడ దాకా ఎలా సాధ్యమవుతుంది? సో ఈ ఎలా సాధ్యం అవుతుంది అనేది మెయిన్ ఏంటంటే డైట్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్. సో డైట్ అంటే ఈ ఏదైతే ఫుడ్ హై ఇన్ గ్లూకోజ్ కానీ గ్లైసిమిక్ ఇండెక్స్, హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయాలి. అంటే వైట్ రైస్తో చేసిన ప్రోడక్ట్స్, ఇడ్లీ, దోశ, సో బ్రెడ్, బిస్కెట్, బేకరీ, మైదా ఐటమ్స్, ఇట్లా ఈ ఐటమ్స్ అన్ని అవాయిడ్ చేయటం. సో అట్లనే ఇది డైట్ పార్ట్. అట్లనే లిమిటెడ్గా తింటాం, అంటే ఎక్కువగా తినకుండా ఎక్సెస్ ఫుడ్ ఇంటేక్ కాకుండా లిమిటెడ్ ఫుడ్ ఇంటేక్ ఉంటాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఏంటంటే మినిమం 30 to 40 minutes ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఎనీ స్పోర్ట్ ఆడటం కానీ ఇవి. అండ్ ఒక 3 days అట్లీస్ట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అంటే మజిల్ ట్రైనింగ్, సో వెయిట్ ట్రైనింగ్ ఒక 3 days. సో ఇట్లా ఎక్సర్సైజ్ పార్ట్ ఇది. సో ఈ డైట్, ఎక్సర్సైజ్ చేయటం. సో ఇంకొకటి వీళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది అంటే ఎవరైతే కనుక చాలా మంది మనకి డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉంటారు. ఓవర్ వెయిట్ కానీ ఒబీస్ కానీ రెండు ఉండొచ్చు. సో ఈ ఓవర్ వెయిట్ కానీ ఒబీస్ కానీ ఉన్న వాళ్ళు ఎవరైతే వెయిట్ తగ్గుతారో, సో వెయిట్ తగ్గినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఈ వెయిట్ తగ్గటం వల్ల కొంత డయాబెటీస్ అనేది రివర్స్ అవడానికి హెల్ప్ అవుతుంది. అంటే మన ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా మంది చూస్తున్నాం కదా, డయాబెటిక్ అటాక్ అయ్యింది అంటేనే ఆటోమేటికల్గా వాళ్ళు వీక్ అయిపోతూ ఉంటారు. సో అంటే ఆ సింప్టమ్స్ వీక్ అవ్వడం వల్ల అలా తెలిసిపోతుంది వాళ్ళకి. అంటే బాగా హై షుగర్స్, అంటే షుగర్స్ ఎప్పుడైనా ముందు మనం ఇందాక అనుకున్న వాల్యూస్, ఫాస్టింగ్ 100, ఆఫ్టర్ ఫుడ్ 145.7 ఇది నార్మల్. డయాబెటిక్ అనేది ఫాస్టింగ్ 126, ఆఫ్టర్ ఫుడ్ 200, అట్లనే HbA1c 6.4. సో ఈ వాల్యూస్ దాటిన తర్వాత డయాబెటిక్ రేంజ్లో ఉంటారు. సో ఎప్పుడైతే డయాబెటిక్ రేంజ్లోకి వెళ్తుందో ఎర్లీ ఆన్గా స్లోగా ఒకసారి 250 క్రాస్ అయిపోయింది అనుకోండి షుగర్స్, అక్కడి నుంచి ఒకసారి వెరీ హై వెళ్ళిపోతాయి. ఆల్రెడీ అంటే మెడికేషన్స్ ఏమీ లేకపోతే 400-500కి వెళ్ళిపోయిన తర్వాత ఆస్మాటిక్ సిమ్టమ్స్ అంటాం. అంటే వీళ్ళకి ఏంటంటే యూరిన్ ఎక్కువగా వస్తుంది, డీహైడ్రేట్ అయిపోతారు. సో ఈ బాడీలో గ్లూకోజ్ ఉంటుంది కానీ ఇన్సులిన్ పనిచేయకపోవటం వల్ల ఈ సెల్స్లోకి గ్లూకోజ్ అనేది వెళ్ళదు. సో ఇవి వెళ్ళకపోవటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఎనర్జీ రిక్వైర్మెంట్ మీట్ అవ్వదు. సో అందుకని వీళ్ళు నీరసంగా ఈ ఉండటం ఇవన్నీ చూస్తాం. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మందిని చూస్తూ ఉంటాను. అసలు చిన్న ఏదైనా క్రాక్ వచ్చినా, చిన్న దెబ్బ తాకినా కూడా వాళ్ళకి ఇన్నర్గా ఏమైనా ప్రాబ్లమ్స్, ఇప్పుడు లివర్కి కానీ కిడ్నీస్కి. సో యూజువల్గా మెయిన్ స్కిన్ ఇన్ఫెక్షన్, మీరు అడిగింది స్కిన్ ఇన్ఫెక్షన్స్ డయాబెటీస్ వాళ్ళకి రావు, కానీ వూండ్ హీలింగ్ అంటారు. అంటే ఎప్పుడైనా చిన్న దెబ్బ మామూలుగా మనకు 1-2 daysలో తగ్గిపోతుంది. సో అదే డయాబెటిక్ పేషెంట్స్ అట్లా తగ్గదు. సో ఈ సెల్ రిపేర్, హీలింగ్ ఇదంతా షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడే అది బాగా జరుగుతుంది. ఈ షుగర్ కంట్రోల్ సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే ఈ వూండ్ హీలింగ్ అనేది బాగా డిలే అయిపోయి ప్రొలాంగ్ అయిపోతుంది. అంటే అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అంటారు? సో డయాబెటిక్ ఫస్ట్ 2 things చూడాలి. మామూలుగా ఏంటంటే ఎవరికైనా కట్ అయింది, హీల్ అవ్వట్లేదు అంటే వూండ్ వరకే చూస్తాం. డయాబెటీస్ కంట్రోల్ చేయాలి, వూండ్ హీల్కి కావాల్సిన యాంటీబయాటిక్స్ కానీ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ అవి ఇవ్వాలి. 2 ఇస్తేనే అది కంట్రోల్ అవుతుంది. ఈ రివర్సల్ డయాబెటీస్ తర్వాత చక్కెర వ్యాధి రాదు అంటారు. సో అదే ఫస్ట్ కూడా నేను ఇందాక కూడా చెప్పాను, ఇది క్యూర్ అనట్లేదు, మనం రిమిషన్ అంటున్నాం. అంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే కంప్లీట్గా తగ్గిపోయిందని కాదు. సో మనం ఎవరైతే డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ
వెయిట్ లాస్ కానీ ఎయిమ్ చేసి అచీవ్ చేసి అన్నీ కొంచెం డిసిప్లినరీగా ఉండి కొంత వెయిట్ లాస్ అచీవ్ చేస్తారు. సో దీనివల్ల మనకి డయాబెటీస్ అనేది రివర్స్ అయింది అంతే. సో ఏంటంటే టైం లైన్ కొంచెం వెనక్కి లాగినట్టు. సో అంతేగాని కంప్లీట్గా ఇంకా మళ్ళీ రాదు అని కాదు. సో ఇది మెయిన్ ఎందుకంటే దీనిలో మనకి రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ రెండు ఉంటాయి. డయాబెటీస్ అనేది ఏంటంటే లోపల సెల్యులర్ లెవెల్లో మనకి ఇన్సులిన్కి రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో అలానే ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ ఆల్రెడీ డయాబెటీస్ వచ్చినప్పటికీ 50% కెపాసిటీ కన్నా తక్కువ ఉంటాయి. సో ఈ రెండు మన చేతిలో లేని ఫ్యాక్టర్స్. ఇది ఆ ప్రోగ్రెషన్ అంటే అది స్లోగా బీటా సెల్స్ తగ్గిపోవటం, అట్లనే ఈ ఇన్సులిన్ ఎంతో కొంత రెసిస్టెన్స్ అనేది ఉండటం అనేది కంటిన్యూ ప్రాసెస్. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఇంకా దానికి ఇంకా రీసెర్చ్ కానీ అవన్నీ ఇంకా మనం ఏంటి అనేది ఇంకా కంప్లీట్గా కనుక్కోలేదు. సో రివర్స్ చేయగలిగిన ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే ఒకటి డైట్, ఒకటి ఎక్సర్సైజ్, ఒకటి వెయిట్ మెయింటెనెన్స్ అంటే ఐడియల్ వెయిట్లో మనం మెయింటైన్ అవ్వడం. ఈ మూడు మన చేతిలో ఉన్నాయి. సో ఈ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ని మనం మాడిఫై చేస్తున్నాం, కానీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా మనం మాడిఫై చేయలేని, అవి అలానే ఉన్నాయి. అట్లా మనం ఇంకా ఏం చేయలేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 5 థింగ్స్ మన డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంటే అందులో మనం 2-3 ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేయగలిగాం. ఇంకో 2 ఫ్యాక్టర్స్ మనం ఏం చేయలేకపోతున్నాం ప్రస్తుతానికి. సో అట్లీస్ట్ ఈ చేస్తాం కాబట్టి మామూలుగా 2 ఏళ్లలో రావాల్సిన డయాబెటీస్ 3 అంటే 2 ఏళ్లలో రావటం 2 ఏళ్లలో మెడిసిన్ రిక్వైర్మెంట్ రావాల్సింది 3 ఇయర్స్ అవ్వచ్చు, 4 ఇయర్స్ అవ్వచ్చు, అట్లా డిలే చేస్తాం. సో మనం ఈ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ వెయిట్ కానీ మెయింటైన్ చేయటం వల్ల ఈ డయాబెటీస్ అనేది మళ్ళీ రావడానికి మనం ప్రాసెస్ని డిలే చేస్తాం. 2 ఇయర్స్లో వచ్చేదాన్ని 4 ఇయర్స్కి ప్రొలాంగ్ చేయొచ్చు, 4 ఇయర్స్లో వచ్చేదాన్ని 8 ఇయర్స్కి ప్రొలాంగ్ చేయొచ్చు. అట్లా ప్రొలాంగ్ చేస్తూ ఉంటాం. అండ్ మనకు సాధ్యమైనంత వరకు మెయింటైన్ చేస్తాం. మెయింటైన్ చేసినా కూడా వస్తే దానికి మళ్ళీ మెడికేషన్ వాడాల్సి వస్తుంది. ఒకవేళ మళ్ళీ వచ్చినా కూడా సో యూజువల్గా మేము చూస్తున్నది ఏంటంటే చాలా మంది మన పేషెంట్లు ఎవరైతే ఈ ఎర్లీ స్టేజ్ నుంచి రివర్స్ అయ్యి నార్మల్కి వచ్చి మెడిసిన్స్ అన్ని మనం ఆపేసిన తర్వాత రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండమని చెప్తాం మెయిన్. ఎందుకంటే ఎప్పుడు వస్తుందో మళ్ళీ చెప్పలేము మనం. సో చాలా మంది మినిమం 1 ఇయర్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. చాలా మంది 1 ఇయర్ వరకు వాళ్ళ డైట్ లైఫ్ స్టైల్ కానీ మెయింటైన్ చేయడం వల్ల 1 ఇయర్ వరకు మెయింటైన్ చేయగలుగుతున్నారు. చాలా మంది 2 ఇయర్లో కొంతమంది 1 ఇయర్ 3 months, 1 ఇయర్ 6 months, 1 ఇయర్ 9 months అట్లా. యూజువల్గా 2nd ఇయర్లో మళ్ళీ సైన్స్ ఆఫ్ డయాబెటీస్ అనేవి కనపడుతున్నాయి. సో యూజువల్గా స్టడీస్ అన్నింటిలో కూడా 2 ఇయర్స్ రిమిషన్ అయిన తర్వాత 2 ఇయర్స్ వరకు చాలా మంది రాకుండా మెయింటైన్ చేయగలుగుతారు. కొంతమంది ఉన్నారు అంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ కూడా మెయింటైన్ చేయగలుగుతున్నారు. బట్ అది అందరికీ పాసిబుల్ అంటే చెప్పలేము. రివర్సల్ డయాబెటిక్స్ చికిత్స తీసుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? సో మెయిన్ ఏంటంటే మోటివేషన్. సో ఏంటంటే వెయిట్ లాస్ వచ్చే వరకు అందరికీ హై మోటివేషన్ ఉంటుంది. అంటే ఆ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ అంటే మనకు టార్గెట్ ఉంది కదా, రివర్స్ చేయాలి అనే ఒక టార్గెట్తో చేసేటప్పుడు మోటివేషన్ ఎక్కువ ఉంటుంది. సరే డైట్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, వెయిట్ తగ్గేలాగా కాన్సన్ట్రేట్ చేయటం ఇవన్నీ చేస్తారు. వన్స్ అది అచీవ్ చేసేసి డ్రగ్స్ మన మెడికేషన్స్ అన్నీ తీసేసిన తర్వాత వీళ్ళు ఏమైపోతారంటే రిలాక్స్ అయిపోతారు. ఎవరైనా కామన్ కదా. సో మళ్ళీ ఆ ఓల్డ్ డైట్ కానీ లైఫ్ స్టైల్ కానీ అంటే ఎక్సర్సైజ్ కొంచెం తక్కువ చేయడం కానీ కామన్గా జరుగుతుంటాయి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ డైట్ మెయింటైన్ చేయటం కానీ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయటం కానీ వెయిట్ చెక్ చేసుకోవడం, రెగ్యులర్ వెయిట్ చెక్ చేసుకుని వెయిట్ పెరగకుండా చూసుకుంటే ఎక్కువ రోజులు మనం ఈ రివర్సల్ని మెయింటైన్ చేయగలుగుతాం. మరి ఈ డయాబెటీస్ వ్యాధి మనకు దరిచేరకుండా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటారు? సో ఇప్పుడు ఈ వెయిట్ మెయింటెనెన్స్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. సో దీనికి సెంటర్గా వెయిట్ కోసం మనం చేయాల్సింది డైట్, ఎక్సర్సైజ్. సో డైట్లో మేజర్గా ఏంటంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ ఓవరాల్గా అలా తీసుకోవాలి. అంటే ఏంటి అసలు ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనం ఫుడ్ తిన్నాక షుగర్ ఎంత ఫాస్ట్గా స్పైక్ అవుతుంది అనేది గ్లైసిమిక్ ఇండెక్స్, ఆ ఫుడ్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్. సో ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్కటి ఉంటుంది. సో మనం ఈ వైట్ రైస్ తినొద్దన్నా, దీనన్నిటికీ బ్రెడ్ తినొద్దన్నా, బిస్కెట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ హై గ్లైసిమిక్. అంటే ఈ తినగానే షుగర్ స్పైక్ అయిపోతాయి.
సో అంటే 100 ఉన్న వాల్యూ సడన్ గా 200 అయిపోతుంది ఇవి తింటే. సో మనకి మెయిన్ ఏంటంటే ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ రిలీజ్ అంటాం, బీటా సెల్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అంటాం. ఇన్సులిన్ రిలీజ్ కూడా అంత స్పీడ్ గా రాదు, స్లో వచ్చినా అంత సరిగ్గా పనిచేయదు. సో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల సడన్ స్పైక్ రావటం వల్ల ఈ బీటా సెల్స్ అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వు, వచ్చినా అంత కరెక్ట్ గా పనిచేయదు ఇన్సులిన్. సో మనం అందుకని లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తినడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ స్పైక్ ఏదైతే ఉందో, ఇప్పుడు అరే హై జిఐ అంటే వైట్ రైస్ తిన్నాం 100-200 అయింది, అట్లనే బ్రౌన్ రైస్ తీసుకున్నాం 100-140 అవుతుంది. సో రఫ్ గా చెప్తున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే బీటా సెల్స్ కూడా కొంత టైం ఉంటుంది ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి, వచ్చిన ఇన్సులిన్ కి యాక్ట్ చేయడానికి టైం ఉంటుంది. సో ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తినాలి, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అంటే ఎవరు ఇది తినాలి అది తినాలి అని ఏం చెప్పినా దాని వెనకాల సైన్స్ ఇది. సో ఈ హై జిఐ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఏమేమి ఉన్నాయి అంటే మనకి వైట్ రైస్ అండ్ మన బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, మనం రెగ్యులర్ గా మన సౌత్ ఇండియాలో తినేవి ఇవి హై. ఇవి ఈ 3 తీసేస్తే 80% కంట్రోల్ చేసేసినట్టే. నెక్స్ట్ కర్రీస్ లో ఆలుగడ్డ, బీట్రూట్, క్యారెట్ అవాయిడ్ చేయాలి. ఈ 3 కూడా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్. నెక్స్ట్ బ్రెడ్, బిస్కెట్, బేకరీ, మైదా ఐటమ్స్ ఇవన్నీ కూడా హై ఉంటాయి. ఇవి చేస్తే ఈ 4-5 థింగ్స్ చేస్తే డయాబెటిక్ డైట్ మనం 80-90% పర్ఫెక్ట్ గా చేసేసినట్టే. అంటే ఇప్పుడు వచ్చేసి మనము బీట్రూట్, క్యారెట్ అనేసరికి గ్లోయింగ్ అని వచ్చేసి హెల్దీ ఫుడ్ అనేసి బ్రేక్ఫాస్ట్ చాలా మంది అదే తింటూ ఉంటారు. సో అంటే చాలా మందికి తెలుసా తెలియదు, చాలా మందికి తెలియదండి, చాలా మందికి తెలియదు. ఓకే సార్, ఈ డయాబెటీస్ గురించి మీరు ఇంతలా చెప్తున్నారు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకోవాలి అని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఇంట్లో కూడా హోమ్ రెమెడీగా వాళ్ళు కొన్ని తీసుకుంటూ ఉన్నారు అనమాట. అంటే మెంతులు ఉండొచ్చు, సంథింగ్ వేపాకు రసం అని, కాకరకాయ రసము అనేది. సో ఇలాంటివి మెయింటైన్ చేయడం ఎక్కడ వరకు పాసిబుల్ అంటారు? అంటే ఇవన్నీ ఇదేంటంటే ఇవన్నీ ఇప్పుడు మనం మెడికల్ గా మనం చెప్పేది ఏంటంటే డేటా డ్రివెన్, టెస్టెడ్, అంటే సైన్స్ సపోర్టెడ్. సో ఇప్పుడు మీరు చెప్పిన మెంతులు, కాకరకాయ జ్యూస్ తాగడం ఇవన్నీ ఏంటంటే అది ప్రాపర్ గా స్టడీస్ ఏం లేవు. సో డెఫినెట్ గా కొంతమందిలో హెల్ప్ అవుతుంది, కొంతమందిలో హెల్ప్ కాదు. కొంతమందిలో మనం చూస్తాం, కొంతమంది ఇలా చేస్తున్నాం అని కూడా వచ్చి చెప్తారు మనకి కొంచెం బెటర్గా ఉంది నాకు ఈ మంత్ అంటారు. కానీ మనం వాళ్ళకి ఆల్రెడీ ఏంటంటే మెడిసిన్స్ పెట్టుంటాం. సో మెడిసిన్స్ పెట్టడం వల్ల తగ్గిందో, మెంతులు తినడం వల్ల తగ్గిందో మనకైతే తెలియదు, సో వాళ్ళకి కూడా తెలియదు. సో ఇవన్నీ ఏంటంటే డెఫినెట్ గా కొంతవరకు హెల్ప్ అవ్వచ్చు, బట్ అది దాన్నే సీరియస్ గా తీసుకుని ఇప్పుడు కంట్రోల్ ఉన్న రోజులు మరి అటు ఇటు చేసినా కూడా ఓకే. ఇప్పుడు తెలియని ట్రై చేసి దానివల్ల హామ్ లేనంత వరకు ఇట్స్ ఓకే, యూ కెన్ ట్రై. కానీ చాలా మంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ మెడిసిన్స్ మానేసి చేస్తుంటారు, అది చాలా బాధ. సో మెడిసిన్స్ మానేసి ఇవన్నీ చేసి నేను వీటితో కంట్రోల్ చేస్తాను, మెడిసిన్స్ నేను ఇప్పుడప్పుడే వేసుకోను అనేది చేయొద్దు. సో మెడిసిన్స్ వేసుకోండి, కంట్రోల్లో ఉంచుకోండి, కంట్రోల్లో ఉన్నాక అడిషనల్ సపోర్ట్లో ఇవన్నీ చేయండి. చేసి మీకు ఏదైనా బాగుంటే డెఫినెట్గా వర్క్ అవుతుంది. ఓకే, రివర్సల్ డయాబెటీస్కి వెయిట్ లాస్ అంటున్నారు కదా సార్, వీటికి ఏమైనా మెడిసిన్ వచ్చిందా మీరు? సో ఇప్పుడు డయాబెటీస్ రివర్సల్కి వెయిట్ లాస్ అంటున్నాను కాబట్టి మంచి క్వశ్చన్ అడిగారు. ఈ వెయిట్ లాస్కి అంటూ కొన్ని డ్రగ్స్ అదే మెడికేషన్స్ వచ్చినాయి అండి. సో వీటిని GLP-1 అనలాగ్స్ అంటాము. సో ఆ గ్రూప్కి చెందిన మెడిసిన్స్ ఇవన్నీ వచ్చి 4-5 years కూడా అవుతుంది. కానీ ఇందులో మనకు ముందు కొన్ని వచ్చినాయి, ఒక లిరాగ్లూటైడ్ అని, అట్లనే ఓరల్ సిమాగ్లూటైడ్ అని, డూలాగ్లూటైడ్ అని వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మోంజారో అని, విగోవి అని ఒక న్యూవర్ మాలిక్యూల్స్ కూడా వచ్చినాయి. సో ముందు వచ్చిన వాటితో ఏంటంటే వెయిట్ లాస్ అనేది ఒక 5-10% అట్లా ఉంది, ఎక్కువ 5%. అంటే ఒక 100 kg ఉన్న వాళ్ళు ఒక 5 kgs to 10 kgs మధ్యలో ఎక్కువగా తగ్గొచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటిలో ఏంటంటే 20%, అంటే
60 కేజీస్ 70 కేజీస్ ఉన్నారనుకోండి దగ్గర దగ్గరగా 12 to 14 కేజీస్ తగ్గొచ్చు. 80 కేజీస్ ఉన్నారనుకోండి 16 కేజీస్ వరకు తగ్గొచ్చు. అంటే చాలా వరకు ఐడియల్ వెయిట్లో రావడానికి పాసిబిలిటీ ఉంది వీటి వల్ల. సో దీంతో ఏమవుతుందంటే మెయిన్ ఆకలి అనేది తగ్గిపోతుంది వీళ్ళకి. సో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి మనం నోరు కట్టేసుకుని ఉంటాం కదా వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు, ఈ మందులు వాడటం వల్ల ఏంటంటే ఆ వెయిట్ కంట్రోల్ అనేది, డైట్ కంట్రోల్, అన్నెసరీ ఫుడ్స్ తినటం అవన్నీ కట్ అయిపోతాయి. కట్ అయిపోవడం వల్ల ఈ మెయింటైన్ అవుతారు వెయిట్. అంటే చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి సార్? డయాబెటీస్ ఉన్న వారికి ఫుడ్ తినాలి అనిపిస్తుంది, ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఫుడ్ చూసినప్పుడు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో ఎంతవరకు ఫుడ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది, ఏ ఫుడ్ తింటే బెటర్ వాళ్ళు? సో మెయిన్ ఏంటంటే పోర్షన్ కంట్రోల్ ఉండాలి ఎప్పుడైనా. సో ఇప్పుడు మనం ప్లేట్ ఉంటే 1/4 రైస్ కానీ చపాతీ అయితే 2. సో అవి 1/4 రైస్ తింటున్నారు అనుకోండి, ఎక్కువ బయట రైస్ తింటారు కాబట్టి 1/4 లోపు రైస్ ఉంది, ఇంకో హాఫ్ ఐదర్ 1 కర్రీ కానీ 2 కర్రీస్ కానీ, ఇంకొక 1/4 కర్డ్. ఇట్లా ఉంటే మన ప్లేట్ యూజువల్గా మనం ప్రాపర్గా తింటున్నట్టు. ఇట్లా కాకుండా రైస్ దాని దాటి ఎక్కువ తీసుకున్నామంటే అది ఓవరాల్గా షుగర్స్ అనేది స్పైక్ చేస్తుంది. సో ఏదైనా తీసుకుంటే లిమిట్ వరకు, అదే కార్బోహైడ్రేట్ అనేది లిమిట్ చేయాలి. అది మనం బయటకు వెళ్ళినప్పుడు అన్ని లెక్కలేసుకోలేము కాబట్టి ప్లేట్లో రఫ్గా 1/4 లోపు రైస్ ఉంటే యూజువల్గా మీరు బాగానే తింటున్నారు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.